నోటితో చెప్పలేం, చేత్తో రాయలేం, రాసినా చెప్పినా అర్థం కాదు. క్యూలో నుంచుంటున్నారులే అని సింపుల్ గా చెప్పుకోవచ్చు. పాపం క్యూ లైన్ చూడండి అని జాలి పడొచ్చు. అదే లైన్ చూసి భయపడొచ్చు కూడా. కష్టాలు ఉల్లిపాయల కోసమే అయినా అది మామూలు టార్చర్ కాదు. కూటి కోసం కోటి తిప్పలనే మాట ఎక్కడెట్లుందో కానీ కూర కోసం కోటి తిప్పలు పడుతున్నారు. కరెక్ట్ గా చెప్తే 2 కేజీల ఉల్లిపాయల కోసం పెద్ద పెద్ద క్యూ లైన్లలో నుంచుంటున్నారు. మొన్నటి నుంచే క్యూ లైన్లున్నా నిన్న ఆ లైన్ కాస్త పెరిగింది, ఇప్పుడు ఇంకాస్త పెరిగింది. ఓవరాల్ గా ఓ రైలు పొడుగైంది. దేవుడా, సాధించాలి, తగ్గేది లేదు. ఉల్లిపాయలు తీసుకోకుండా ఇంటికి పోయేది లేదు. ఎన్ని గంటలు నిల్చునైనా 2 కేజీల ఉల్లిపాయలు తీసుకోవాలి. జనం మాట ఇదే, అందుకే ఈ క్యూ. జనమే జనం. ఏంటిది పాపం, ఇంత క్యూనా? అది ఉల్లిపాయల కోసమా? ఇది దారుణం. ఓట్ల కోసం క్యూ లైన్లు చూసాం, సినిమా టికెట్ల కోసం క్యూ లైన్లు చూసాం, కానీ మార్కెట్లో 2 కేజీల ఉల్లిపాయలు కొనుక్కోవడానికి ఇంత క్యూవా? ఇది అసలు మామూలు విషయం కాదు. ఏదో క్యూ కాస్త పొడిగిందిలే అని తీసిపడేసే విషయం అసలే కాదు. ఉల్లిపాయలు తినకపోతే ఏమవుద్ది? ఎవరు చచ్చిపోరు కదా. కానీ కూరలో ఉల్లిపాయ మిస్ అయితే దాంట్లో టేస్ట్ మిస్ అవుద్ది. అందుకే పాపం ఇలా కష్టాలు పడుతున్నారు జనం. మొన్నటి నుంచే క్యూ లైన్లున్నా ఏదో కాస్తో కూస్తో ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఏదో పొద్దున్నే వంట పని అయిపోగానే మిగతా పనులు చూసుకుంటూ కూర్చునే మహిళలు ఇలా నానా తిప్పలు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్ని వెంట పెట్టుకుని ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పాపం మగవారు కూడా అంతే. వారానికి 2-3 సార్లు అలా వచ్చి ఇలా వెళ్లాల్సినోళ్ళు ఇదిగో ఇలా గంటలకి గంటలు నించోవాల్సిన పరిస్థితి. చేసేదేముంది? లేదంటే ఎలా? ఉల్లిపాయలు కావాలి కదా, పోనీ విడిగా కొందామంటే కాస్త రేటుందా? పెట్రోల్ రేట్ కి ఉల్లిపాయ రేట్ కి పెద్ద తేడా ఏం లేదు. కేజీ ఉల్లి 70 రూపాయల దగ్గర ఉండేసరికి ఇలా తిప్పలు పడుతున్నారు జనం. మేము కూడా 1 అవర్ అవుతుంది, చాలా లేట్ అయింది. చెమటలుగా ఆడుతుంది, ఎండ కొడుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది. 70 ఉంది, ఇక్కడ 20 అన్నారు, 20 అంటారు. మరి చూడాలి, తెలియదు. మేము కూడా అక్కడికి పోతే చెప్తారు ఎంత అనేది. ఏమొస్తుంది ఇప్పుడు? పిల్లలు ఉన్నాం మేము. పిల్లలతోనే 2 కిలోలు చాలా అవుతుందా? 5 కిలోలతో ఇవ్వాలి, లేకుంటే రోజు ఇవ్వాలి. ఇంట్లో పని ఉంటుంది, అంతా ఉంటుంది. అది ఇడిచిపెట్టి రావాలి. ఎట్లా చేయాలి? పూడ పొద్దుగాల వస్తే పొద్దు దాకా ఇండే ఉంటున్నాం. 20 రూపీస్ ఏమో, కానీ వెనక నుంచి వాళ్ళు తీసుకునే మాత్రం ఎవరికి అవపడదు. సబ్సిడీ ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు సబ్సిడీ? వెనక నుంచి మాదే ప్రాణాలు తీస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చి రివర్కి 2 కేజీస్ ఇస్తుండొచ్చు. 2 గంటలు అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఇది. ఇక్కడ ఇప్పటివరకు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. పాపలను తీసుకొని వచ్చినాం, చిన్న పిల్లలు తీసుకొని వచ్చినాం. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఇక్కడ దాకా వచ్చినా కనీసం దొరుకుతుందో లేదో కూడా తెలియదు. 1ంటికే బంద్ అని చెప్తున్నారు. అంత నుంచి లైన్ దగ్గరకు వస్తే మరి బంద్ అని చెప్తే ఇప్పుడు దాకా నిలబడి వేస్టే కదా. ఎండ లేదు, దుమ్ము లేదు. మామూలుగానే మన మార్కెట్లు చెత్త చెత్తగా ఉంటాయి. అయినా సరే ఏ మాత్రం తగ్గట్లేదు. విక్రమార్కుల్ని గుర్తు చేసుకుని మరీ నించుంటున్నారు. ఎండ కొట్టినా, దుమ్మొచ్చి మీద పడినా లైన్లోంచి మాత్రం బయటికి రావట్లేదు. కాళ్ళు నొప్పులు కొట్టినా, నీరసం వచ్చినా పక్కకి కదలడం లేదు. అసలు మార్కెట్ ఓపెన్ కాకముందే క్యూ లైన్ లో వచ్చి నించునే వాళ్ళు ఎంతమంది లేరు? కొనాలంటే ఐడి ప్రూఫ్ కార్డు కావాలంటారు, ఆధార్ కార్డు కావాలంటారు. ఆధార్ కార్డు లేదంటే ఓటు రేటింగ్ కావాలి, లేకుంటే అది లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. లేదు కదా, బయట లేదు కాబట్టి సబ్సిడీ మంచిది. ఇప్పుడు బయట కొనాలంటే 70-80 రూపాయలు అంటారు. అంత డబ్బులు పెట్టలేమనే కదా మార్కెట్లో 20 రూపాయలకి. ఉల్లిగడ్డ మేము పొద్దున 9 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాము. ఈ లైన్లో ఉల్లిగడ్డలు దొరకట్లేదు. నేను ఇది 2nd టైం నేను రావడం. ఈ లైన్లో నిలబడితే ఉల్లిపాయలు దొరకట్లేదు. ఉల్లిపాయలు కూడా మంచి క్వాలిటీ కూడా లేదు, మంచి క్వాలిటీ లేదు. సో ఖర్చు ఎక్కువ ఉంది కదా. ఇలా ఏరువేతలు ఎక్కువ పోతున్నాయి. అంటే దాంట్లో సగం వేస్టేజ్ పోతుందండి. పచ్చి ఉల్లిపాయ, వెండిపోయిన ఉల్లిపాయ కాదు. ఇప్పుడు బయట కొనుక్కుంటే మనకు 70 రూపాయలైనా వెండిపోయిన ఉల్లిపాయ 20 రూపాయలలో నాణ్యమైనది ఇస్తామని చెప్పారు వాళ్ళే, కానీ నాణ్యమైనది లేదు. ఇక్కడ నాసి రకం ఉల్లిగడ్డ ఇస్తున్నారు. నాణ్యమైన ఉల్లిగడ్డ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆధార్ కార్డు ఈ 2 గంటలు నిలబడింది. షుగర్ పేషెంట్ ఇప్పుడే ఇక్కడ అవసరం వచ్చి పడిపోయాడు. అలాంటి బాధలన్నీ ఉన్నాయి. మాకు మంచిగా చూడాలి. మొన్నటి వరకు 2 కేజీల మీద ఓ 40-50 మిగిలేవి. ఇప్పుడు రేటు ఇంకాస్త పెరగడంతో ఒక్కో కేజీ మీద 40-50 రూపాయలు మిగులుతున్నాయి. లేదంటే 100 రూపాయలు అనవసరంగా చదివించుకోవాలి. అందుకే పాపం ఇలా మిడిల్ క్లాస్ జనాలు కదా, చేసేదేముంది? ఓ పావులా మిగిలితే మంచిదే. పావులాకి ఇంకో పావులాని కలిపి ముడేస్తేనే కదా బతుకుబండి నడిచేది.